భూసేకరణ నుంచి 3 పంటలు పండే భూమిని మినహాయించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాజధాని ప్రాంతంలోని పెనుమాక రైతులు కోరారు. భూసేకరణలో రైతులకు అనుకూలంగా ఒక్క అంశమూ లేదని ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఉన్నవి బీడు భూములంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని పవన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. భూసేకరణకు భూములు ఇవ్వలేమన్నారు. ఒక 20,000 బస్తాలు ఒడ్డు బస్తాలు పండుతాయి. ప్రతి సంవత్సరము 200 లారీలు ఉల్లిపాయలు పండుతాయి, బీరకాయలు పండుతాయి. 500 ఎకరాల్లో 300 ఎకరాల్లో ములగలు పండుతాయి, మొక్కజొన్న పండుద్ది. 10,000 టన్నుల మొక్కజొన్న పండుతుంది, మీకు ఇతర కూరగాయలు పండుతాయి. ఇలాంటి పంట భూములు తీసేసుకున్న రైతులు అదే పనులు బతికే వాళ్ళకి అన్యాయం చేస్తే మేము ఎలా బతకాలి అనేది నేను కోరుతున్నాను. మా బాధ ఏంటంటే మాకుంది 60 సెంట్ల భూమి అయ్యా, ఆ భూమి భూసేకరణ చేస్తారంటున్నాడయ్యా. మేము ఎలా బతకం చెప్పాయా? మాకేం ఆస్తులు లేవు, ఉన్న భూమి అది. 3 పంటలు పండుతాయి, వరి పండిద్ది, బీరకాయలు పండించుకుంటాం. ఎర్రబాలెం గ్రామంలోనేనయ్యా. భూమి ఇవ్వలేదయ్యా. మేము ఆ భూమి మీద ఆధారపడి బతికే రైతులు అయ్యా. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? ఎక్కడా లేదయ్యా చట్టబద్ధత, ఏ విధంగా లేదయ్యా. భూసేకరణ మేము ఎలా బతకాలి చెప్పండి అయ్యా. ఎక్కడ ఇస్తారని ఎక్కడ గ్యారంటీ లేదు, రికార్డుకి ఎక్కడా లేదయ్యా. 30 సంతకాలు పెట్టి 20 సంతకాలు పెట్టించుకుంటున్నారు. దానిలో అనేక లోపాలు ఉన్నాయ్యా. దాన్ని మేము ఏం చేయాలి చెప్పండి అయ్యా. మాకు బ్రతుకులు ఏముందయ్యా? మాకు ఆధారమే లేదయ్యా. ఆ భూమి పోతే మేము ఎలా బతకాలి చెప్పండి? భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి 2,500 ఇస్తానంటాడయ్యా. ఎక్కడ 2,000? ఒక షుగర్ పేషెంట్కి రావయ్యా మందులు. మా బ్రతకాలంటిదయ్యా. 17 కిలోలు 240 రూపాయలు రేటు, 5,000 రూపాయలు వచ్చినాయి. వాళ్ళు 30,000 ఇస్తామన్నారా? మాకు రోజుకి 5,000 రూపాయలు వచ్చే పన్ను 20 సెంటు మీద మా కుటుంబం, పిల్లలు, మేము బతకంగా వాళ్ళు ఈ పొలాలు తీసుకుంటే మా పరిస్థితి ఏంది అని ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటుంటే మాకు దుఃఖం ఆగలేదన్నా. పవన్ కళ్యాణే గుర్తు పెట్టారు. మా నాయకుడైనా దేవుడైనా మాకు నువ్వేనన్నా, మాకు న్యాయం చేయాలి. భూసేకరణ మాత్రం 30 ఎకరం చేను పక్కన ఎవడో గంటు పెట్టలా. నీకు పొలం ఏమంటున్నావు? మా ఇంట్లో 15 మంది పిల్లలు కానీ పెద్దాడం కానీ ఉండవు. అలాంటి పొలం మేము తయారు చేయలేము అయ్యా, చేయలేము. అందుకని మేము భూమి ఇస్తానికి ఇష్టం లేదయ్యా, ప్రాణం ఇస్తానికి ఇష్టం. కూరగాయలు పండుతాయో సార్, ఇగో ఉల్లిపాయలు అయితే 2 లారీలు పండిస్తామో మేము. ఇగో సొరకాయ అంటే ఇవాళ 2 రూపాయలు సొరకాయ, ఇది వచ్చి 10 కిలోలు వచ్చి 50 రూపాయలు. వాళ్ళు కూరగాయ ఎకరం 30,000 కళ్ళండి. 3 నెలలు పంట. ఉల్లిపాయలు మాత్రం 10 టన్నులు ఎకరాన్ని పండిస్తాం సార్. మేమేమైపోవాలి? మేము రోడ్డును పడిపోవాలండి ఇది.